మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి సాధనకై సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా సిపిఐ కార్యాలయం నుంచి సబ్ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని, పట్టణాలు, గ్రామాలు, దళిత వార్డుల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం పేదలకు ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 23 వల్ల అర్హులైన పేదలు ఇంటి స్థలం పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాసరయ్య, కాసిం, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ, షేక్ సుభానీ, సయ్యద్ ఇమ్రాన్, షేక్ అబ్దుల్లా ఉన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల ముందు, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేదలు, ఇల్లు లేని పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాము, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు గడుస్తుంది. ఎవరికి ఎక్కడ ఒక సెంటు పట్టా ఇచ్చిన పాపాని ప్రభుత్వం పోలేదు. అట్లాగే ఇంటి నిర్మాణానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయలతో పాటుగా మరొక 30,000 రూపాయలు డాక్రా గ్రూపుల నుంచి కలిపి ఇస్తుంది తప్ప 4 లక్షల రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారి హామీని నిలబెట్టుకోలేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అనేక మంది పేదలు, ఇల్లు లేని పేదలు ఈరోజు ఇళ్ల స్థలాల కోసంగా ఈరోజు వీధులు ఎక్కుతున్నారు, రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో, ఆయన సూపర్ 6 పథకాల పేరుతోటి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. ఈరోజు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జీవో నెంబరు 23ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఆయన కొంతమంది కాగితాలు ఇచ్చాడు, కొంతమందికి కాగితాలు ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చామని చెప్పి అందరికీ పేర్లు నమోదు చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 23 ద్వారా ఎక్కడ నివాసయోగ్యంగానే ఇళ్ల స్థలాలన్నింటినీ మాకొద్దని ప్రజలు తిరస్కరిస్తే జీవో నెంబర్ 23 తీసుకొచ్చి ఎవరైతే ఇళ్ళు పొందున్నారో గతంలో వాళ్ళందరికీ మేము ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇళ్ల స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని 23 జీవో ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జీవో నెంబర్ 23ని వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న 3 సెంట్లు, 2 సెంట్లు ఇవ్వడం ద్వారా, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వడం ద్వారా ప్రజల పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని, దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమం ఏదో అర్జీలతోటి లేకపోతే ధర్నాలతోటి ఈ కార్యక్రమం ఆగదు. ఇండ్లు వచ్చేంత వరకు, పేదలకు ఇళ్ళు దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటం ఉధృతం కాకముందే, ప్రజలు మరింత రోడ్డు మీదకి రాకముందే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే అద్దె కూడా చెల్లించాలని చెప్పి నూతన డిమాండ్ ఈరోజు సిపిఐగా మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. అనేక మంది పేద ప్రజలు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇల్లు కావాలని కోరుతుంటే ఇళ్ల స్థలం ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఇంటి నిర్మాణం నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఇల్లు మంజూరు చేసేంత వరకు, ఇల్లు ఇచ్చేంత వరకు వాడికి ఇంటి అద్దె చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ మార్కాపురం టౌన్కి సంబంధించి, మార్కాపురం టౌన్లో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ 1, 2, 3 అని 3 ఫేజులు పెట్టి
ఈ నగరంలో ఉండే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరికీ ఇంటి నిర్మాణం చేస్తామని చెప్పారు. 1, 2 ఫేజులు పక్కన పోయినాయి. ఆనాటి ప్రభుత్వం చేయలేకపోతే తర్వాత వచ్చిన 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. 2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. మళ్ళీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వేలాది మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు, ఇంటి నిర్మాణం చేసిస్తామన్నారు. మేము కోరుతున్నాం, మార్కాపురం నగరం టౌన్లో ఇప్పుడు అనేక మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేని పేదలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అద్దెలు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే ఇందిరమ్మ 1, 2, 3 ఫేజులు ఉన్నాయో, ఎవరికైతే నువ్వు శాంక్షన్ చేసి మంజూరు చేసావో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఎన్యూమరేట్ చేసి ఆ స్థలాల్లో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ డిమాండ్ని ఈరోజు మేము ఆర్డీఓ గారికి అర్జీ రూపంలో తెలియజేశాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న కలెక్టర్ గారు, లేకపోతే ఈ జిల్లా నూతన మార్కాపురం జిల్లా యంత్రాంగం దాన్ని సవీరంగా పరిశీలించాలి, స్పష్టంగా దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి, మార్కాపురం ఆర్డీఓ గారికి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.